కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ కోరుట్ల మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు బీఆర్ఎస్ నాయకులు తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. అక్బరీ బేగం ₹1000 తర్వాత ₹2000 అయింది. రైట్, అది అయిపోయింది. మన మంచినీళ్ళ ట్యాప్ ఎవరిచ్చినమ్మా? మనకు కేసీఆర్ సార్ ఇచ్చింది. మనకు కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చిందమ్మా? కేసీఆర్ సార్ రాకముందు రూపాయలు వచ్చిందమ్మా మనకు? ఎవరు ఇయ్యలే. కేసీఆర్ కిట్టు కేసీఆర్. మరి కేసీఆర్ సార్ ఇప్పుడు దిగిపోయినాక మళ్ళీ కేసీఆర్ కిట్ వస్తున్నదా? బంద్ అయిపోయింది. మళ్ళీ కరెంటు పోతున్నది, మళ్ళీ మంచినీళ్ళు అవుతున్నాయి. ఎందుకు చెప్తా ఉన్నానంటమ్మా, మనను కేసీఆర్ 78 మొన్ననే స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాం ఆగస్టు 15వ తారీఖు. మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 78 సంవత్సరాలు అయిపోయింది. అంటే కేసీఆర్ కంటే ముందు 65 ఏళ్ళు కూడా ఎవరు పరిపాలించారు? ఇదే కాంగ్రెస్. మన తాగనీకి నీళ్ళు ఇయ్యలే, ఉండనీకి కరెంట్ ఇయ్యలే, మన బిడ్డలకు కళ్యాణ లక్ష్మిలు ఇయ్యలే, మా పెద్ద మనుషులకు పెన్షన్లు ఇయ్యలే, మా బీడీ అక్కాశలకు పెన్షన్లు ఇయ్యలే, ఏమి చేయలేదు. కానీ 10 ఏళ్ళల్లో కేసీఆర్ అన్ని ఇచ్చిండమ్మా. ఇచ్చినాక ఏమైంది? వీళ్ళు మేము అందిస్తాము, కేసీఆర్ అందిస్తామే 1000 ఇస్తామని చెప్పి వచ్చింది. ఒక విషయం అడుగుతుంది ఇక్కడ వాళ్ళందరికీ, ₹1 పెరిగిందమ్మా మనకు దేంట్లన్నా ఇప్పటి వరకు? గత కొన్ని నెలల నుంచి మీరు నమ్మరు, ఇది ఎంత పెద్ద ముచ్చట మీరు వినాలి. ప్రజలు ఎవరు ఇక్కడ ఖర్చు పెడతలేరు ఇప్పుడు. ఎందుకు తెలుసా? ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. దుకాన్లు బంద్ అవుతున్నాయి. ఏది మెయిన్ రోడ్ మీద కూడా దుకాన్లు బంద్ అయినాయి ఇప్పుడు. ఎందుకంటే వ్యాపారం నడుస్తలేదు. ఎందుకు వ్యాపారం నడుస్తుంది అంటే నేను చెప్పేది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం దేశంలోనే కేవలం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాపారం నడుస్తలేదు, ప్రజలు ఖర్చు పెడతలేరు. ఎందుకు ప్రజలు ఖర్చు పెడతలేరు అంటే భయపడుతున్నారు ప్రజలు. అరే మనం ఖర్చు పెడితే పొద్దున మన ఇంట్లో ఉండలేమో, ఈ ప్రభుత్వం నుంచి ఏం వస్తలేవు మనకు అన్న భావన ప్రజలు వచ్చింది. ఆ పరిస్థితి ఏర్పడింది. మీ అందరినీ దయచేసుకోలేదు ఒకటే, మీ అందరి